మీకు తెలుసా, ఇప్పుడు చైనా గ్లోబల్ సోలార్ సప్లై చైన్లో మోస్ట్ డామినెంట్ ప్లేయర్ అయింది. ప్రపంచంలో చాలా దేశాలు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, కానీ కీ కంపోనెంట్స్ కోసం చైనా మీద డిపెండ్ అవుతున్నారు. ఇక్కడ ఇండియాకి గ్యాప్ ఉంది. మనం ఇన్స్టాలేషన్లో ఫాస్ట్గా ఉన్నాం, పెద్ద సోలార్ పార్క్స్ బిల్డ్ చేసి కెపాసిటీ యాడ్ చేస్తున్నాం, కానీ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్, సెల్స్ మరియు వేఫర్స్ మోస్ట్లీ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. ఈ గ్యాప్ని తగ్గించడానికి గవర్నమెంట్ PLI ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లాంచ్ చేసింది. ఇండియాలో హై ఎఫిషియన్సీ సోలార్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కంపెనీస్కి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ట్రాన్స్ 2కి అవుట్లే 19,500 crore రూపీస్. ఏం సింపుల్, ఇండియాలో కంప్లీట్ సోలార్ వాల్యూ చైన్ డెవలప్ చేయడం. కానీ ఇది ఇక్కడే ఆగదు. గవర్నమెంట్ ALMM అంటే అప్రూవ్డ్ మోడల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ రూల్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. దీని ప్రకారం ఇండియా ప్రాజెక్ట్స్లో మాత్రమే గవర్నమెంట్ అప్రూవ్డ్ మాడ్యూల్స్ మరియు మ్యానుఫ్యాక్చరర్స్ యూజ్ చేయగలరు. ఇది క్వాలిటీ, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఎనర్జీ సెక్యూరిటీని సపోర్ట్ చేస్తుంది. ఇలా పాలసీ చేంజెస్తో పాటు జియో పాలిటిక్స్ కూడా ఫేవరబుల్గా జరుగుతుంది. US మరియు యూరోప్ ఇప్పుడు చైనా మీద డిపెండెన్సీ తగ్గించాలని అనుకుంటున్నారు. సప్లై చైన్స్ డైవర్సిఫై చేస్తున్నారు. దీనివల్ల ఇండియా ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా పైకి వస్తుంది. ఈ ఆపర్చునిటీ చూసి ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి కంపెనీస్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ US మరియు యూరోప్ టార్గెట్ చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఈ చేంజెస్ తర్వాత సోలార్ స్టాక్స్లో కూడా చాలా సిగ్నిఫికెంట్ షిఫ్ట్స్ కనిపిస్తున్నాయా? ఈ టాపిక్ని బాగా అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో మీకోసం. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.